చాలా మందికి ఆర్థిక కష్టాలు, ఆరోగ్య నష్టాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. సో, అంటే ఇంట్లో పెట్టకూడని ప్లేస్‌లో ఏదైనా వస్తువు పెడితే ఇట్లాంటి పరిస్థితి వస్తదా? అవును. ఎందుకంటే ఏ స్థలములో ఏదుండాలో అది ఉంటేనే అది వాస్తు ప్రకారంగా కరెక్ట్ అవుతది. ఓకే. అదంతా వాస్తు శాస్త్రంలో 45 దేవతాస్ మీద కూడా బెడ్‌రూమ్ ఎక్కడ రావాలి? ఏ జోన్‌లో రావాలి? ఏ హ్మ్. దేవత మీద హ్మ్. రావాలి? హ్మ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఏ దేవత మీద రావాలి? ఓకే. డ్రాయింగ్ రూమ్ ఎక్కడ రావాలి? కిచెన్ ఎక్కడ రావాలి? వాళ్ళ యొక్క డైరెక్షన్ బట్టి ఓకే. అక్కడ ఉన్నటువంటి స్థలము ఏ డైరెక్షన్‌లో ఉందో, ఆ! ఎన్ని డిగ్రీలకు తిరిగిపోయిందో, ఎంత టిల్ట్ అయిందో మనకు తెలీదు. కాబట్టి ప్రాపర్‌గా ఆ స్థలంకి వెళ్ళిన తర్వాత అది చూసాక ఆ లొకేషన్‌ని బట్టి అది ఏ స్థలంలో ఏముండాలో కట్టుకునే వాళ్ళకైతే ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకేమో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకొని ఉన్న వాళ్ళకేమో ఏమి సరి చేసుకోవాలో చెప్తాము. లేదు నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు వాళ్ళకు నూతనంగా ప్లాన్ ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలనేటువంటిది ఎలాంటి దోషాలు లేకుండా ముందే ప్లాన్ ఇస్తాం. ఓకే. ఏ దేవత అది మీద ఏమి రావాలి ఓకే. అనేటువంటిది క్లియర్గా మనం 45 దేవతాస్ను బేరే చేసుకుని మేజర్ చేసుకుని ఏ దేవత మీద ఏది వస్తే వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. సూపర్. ఏ ఏ ఏ ప్లేస్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకు గ్రోత్ అవుతారు, చదువు బాగా అప్పుతుంది హ్మ్. అనేటటువంటిది కూడా శాస్త్రంలో ఉంటుంది. సూపర్. కాబట్టి ఏది ఏది జరగాలన్నా వాస్తుపరమైనటువంటి విషయాలపైన అవగాహన మనము వాళ్ళకి కల్పిస్తాం. హ్మ్. అంటే ఏ ఏ ఏ దోషాల వల్ల అంతే మీరు గదా! అవును. బాధపడుతున్నారో వాళ్ళకు క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెమెడీ చేస్తాం. ఓకే. బలవంతపు రెమెడీస్ అయితే ఎవరికి చెయ్యము. ఎవరిని మోసపూరితంగా చేసేదైతే ఏమీ లేదు దీంట్లో. ఓకే. క్లియర్ కట్గా మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పుడు వాళ్ళు సఫర్ అవుతుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది అవును. మనం చెప్పింది. కాబట్టి అలాంటి జరిగేటటువంటి ఇలాంటి వాస్తు పరిహారాలను కూడా మనం చేసుకోవచ్చు. రైట్. సో, ఇంటి ప్రధాన ద్వారమే ఇంటి మొత్తం వాస్తుని గాని, ఎనర్జీని గాని శాసిస్తది అంటారు. సో, నిజమేనా సార్ అది? అంటే ప్రధాన ద్వారము అని ఒకటే చెప్పలేము. అది భాగాల్లో అదొక పార్ట్. ఆ ప్రధాన ద్వారం అనేటువంటిది ఎందుకంటే ద్వారం గుండానే బయటకు వెళ్తాం. అవును. ద్వారం లోపలికొస్తాం. గుండానే లోపలికొస్తాం. కాబట్టి ఎక్కడైతే సరైనటువంటి జోన్‌లో మనకి 32 ఎంట్రన్స్ అని చెప్పి వాస్తు ప్రకారం ఉంటాయి. 32 పాదాలుంటాయి. ఏ ఏ జోన్‌లో అంటే ఏ దిక్కులో ఏ ఎంట్రన్స్ కరెక్ట్ సరైనటువంటిది అని నూతనంగా కట్టుకునే వాళ్ళకైతేనేమో కరెక్ట్‌గా ప్లాన్ చేసి ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడున్న తూర్పు దిక్కున జయంత అనేటటువంటి ద్వారం ఆ స్థలంలో ద్వారం పెడితే అది మంచి జయం కలుగుతుంది ఎప్పుడు. హ్మ్. ఆ ద్వారం గుండా నడిచే వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు జయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ జయం కలుగుతుందని చెప్పేసి ఆ ద్వారం పెట్టినంత మాత్రం అన్నిట్లో జయం కలగదు. ఆ! మళ్ళీ మిగతా దేవతల యొక్క స్థానాలు వాటి పనులు వాళ్ళు చేస్తుంటేగా. అలాగే దాంతోపాటు జ్యోతిష్యం కూడా ఉంటుంది కదా, గ్రహసిద్ధులు కూడా ఉంటాయి కదా. కాబట్టి వీటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ద్వారం కూడా ఒకవేళ ఇన్బ్యాలెన్స్ ఒక విషయం ఏంటంటే సార్. ఇది చూడండి. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు సరైనటువంటి దేవతా స్థానంలో ద్వారం రాలేదండి. ఆ! సరైనటువంటి స్థలంలో ద్వారం రాకపోతే అది దోషపూరితమే. ఎందుకంటే అది ఓకే. నడుస్తూ ఉంటాం. ఆ! ఇదేంటంటే ద్వారమంజూష. అవును. ఈ ద్వారమంజూషను మనం అక్కడ వాళ్ళ ద్వారం దగ్గర వీళ్ళకి పూజ చేసి పద్ధతి ప్రకారం పూజ చేసి ఇది పెట్టినట్లయితే ఆ ద్వారానికి ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో హ్మ్. హ్మ్. అంటే పెట్టకూడని ప్లేస్లో మనం ద్వారం పెట్టడంతో అక్కడ దోషపూరితమే. అవును. ఆ దోషాన్ని నివృత్తి చేయడానికి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ను మన మీద ప్రభావం చూపించకుండా చేయడానికి ఈ యంత్రాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే. ఇది చూడండి, దీని మీద ద్వారము అది మీరు ఓపెన్ చేసి చూసుకోండి. వావ్! ఆ! లోపల ఏముంటదంటే బంగారమా? దానికి సంబంధించినటువంటి శక్తి ఇచ్చేటటువంటి ఓకే. అవి ఉంటాయి. అవి అవి పెట్టి మనం దానికి పూజించి అది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వావ్! చూడండి. భలే ఉంది. సో, దీని మీద ద్వారం వేశారు. అవును. ఇటువైపు అంటే ఇంకా చాలా ద్వారంకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఓకే. 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 ఇది ద్వారమంజూష అని చెప్తాం. పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలంటే ఏం పెట్టాలి సార్? అంటే పాజిటివ్ ఎనర్జీ అన్ని దేవతలను ఎనర్జెటిక్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. అంటే ద్వారం దగ్గర? ఆ ద్వారం దగ్గర మనకు అష్టమంగళ యంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ! అది కూడా మనం అతికించినట్లయితే అది కూడా అన్నిటికీ శుభం అది. అష్టమంగళ యంత్రం. ఆ, ఓహ్! దాని మీద దేవతలందరూ ఉంటారు. ఓకే. అది ద్వారానికి పెట్టినట్లయితే అందరి యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఓకే. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా హ్మ్. వాళ్ళకు అది ద్వారం అనుకూలంగా లేకపోతే ఈ ద్వార మంజూష పెట్టినట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వండర్ఫుల్. వండర్ఫుల్. సార్ ఇంకొకటి ఇప్పుడు ఒకవేళ పొరపాటున వంటగది ఆగ్నేయంలో పెట్టలేదనుకుందాం. అవును. మన ఈ ఆరా స్కానర్ ద్వారా గానీ, ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా గానీ దాని దోషాన్ని తొలగించుకోవచ్చా? అంటే
ఇప్పుడు అంటే మళ్ళీ కూలగొట్టకుండా అవును అవును కులగొట్ట కూడా చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే అది వాస్తు ప్రకారంగా ముందు కన్స్ట్రక్షన్ అయితేనేమో సంతోషం, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కాలేదు కాలేదు అనే మీరు క్వశ్చన్ వేశారు. అవును కాలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఎవరికో యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయిందండి. అవును కాలు ఇరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు కృత్రిమంగా కాలు తయారు చేసి దాన్ని అతికించి నడుస్తున్నారా లేదా? అంటే కృత్రిమంగా కాలు అతికించి నడిస్తే కూడా కొంచెం వరకు మనకు బెనిఫిట్ అవుతుంది. అంతేగా. అలాగే మనం ఇచ్చేటటువంటి రెమెడీస్ కూడా కాలు ఇరిగిపోయడానికి ఏ విధంగా అయితే నడవలేక చేతగా పడి ఉన్నాడో అట్లా కాకుండా వాళ్ళకి ఆ ఎనర్జీ ఇవ్వడానికి అక్కడ కిచెన్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని యంత్రాలు ఉంటాయి. అచ్చా. అది పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా అది కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది. వా, ఇంకా కూలగొట్టక్కర్లేదు. కూలగొట్టక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజున మనుషుల యొక్క జనాభా పెరుగుతుంది, స్థలం పెరగదు కదండి. భూమి ఎంత ఉండాలి అంతే ఉంటుంది. కాబట్టి అంతస్తుల మీద అంతస్తులు హైదరాబాద్లో చూస్తున్నారు, 50 అంతస్తుల వరకు కడుతున్నారు, బాంబే ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో కట్టినట్లుగా. కాబట్టి స్థలములో మనము ఇప్పుడు ఏం చేయలేం. అధునాతన కాలంలో ఏంటంటే ఎనర్జీ బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు, సంతోషంగా జీవించగలుగుతారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు యంత్రాలు అనేటువంటిది తయారు చేసి పూర్వకాలం నుంచి ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడు సువిశాలమైనటువంటి స్థలాలు ఉండేవి కాబట్టి ఎట్లా పడితే ఎట్లా మనము ఎలా అంటే అట్లా డిజైన్ చేసుకునే వాళ్ళం. ఇట్లా ఇప్పుడు ఆ పరిస్థితి మనం అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇండిపెండెన్స్లో కానీ చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి వాటికి సైంటిఫిక్ మెథడ్లో కానీ వైదిక పద్ధతిలో కానీ ఇలాంటి యంత్రాలతోటి వాటిని చూసి సరి చేసినట్లయితే ఆ దేవత యొక్క ఎనర్జీ ఉండడం వల్ల శక్తివంతమైనటువంటి ఆ గృహానికి ఆరా పవర్ పెరుగుతుంది ఇవన్నీ పెట్టడంతో. మనకి ఇప్పుడు ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నప్పుడు ఏదైనా డ్రింక్స్ తాగుతాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదైనా శక్తివంతమైన డ్రింక్ తాగినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చినట్లు ఒక ఫీల్ అవుతాం. అంతేగా. ఇలాగే ఈ గృహంలో ఉన్నటువంటి దోషాలకు కూడా ఇవన్నీ ఒక టానిక్ లాంటిది. ఓకే. ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆరా అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోతుంది బాగా. అది మనం ప్రాక్టికల్ చెక్ చేసి చూపించవచ్చు. ఒక యంత్రము ఆ ఇంట్లో పెట్టడం వలన ఆ ఇంటికి ఎంత శక్తి, ఆరా శక్తి పెరిగింది అనేటటువంటిది మనం లైవ్లో చూపించవచ్చు. అంటే ఒక మనిషికి రత్నం మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఎలా మనకి శక్తి పెరిగిందో, ఆరా పవర్ పెరిగిందో, ఒక ఇంట్లో కూడా యంత్రం పెట్టడం వల్ల కూడా ఆ ఇంటికి సింహద్వారం నుంచి మనం చివరికి వెళ్తూ ఉంటే ఎన్ని మీటర్ల ఆరా పవర్ పెరిగిందని కూడా చెక్ చేసుకోవచ్చు. మిషన్ చూపిస్తారా? ఆరా స్కానర్ ఇదేనండి ఎగ్జాంపుల్. ఇది ఆరా స్కానర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఇందులో శాంపుల్ పెట్టాను. ఇదేం శాంపుల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని శాంపుల్ పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా చూసాను అనుకోండి, ఆటోమేటిక్ చెప్పేస్తుంది అది ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చూపించట్లేదు, మళ్ళీ ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న ఒకవేళ ఈ సమస్య లేదు కాబట్టి ఫ్యామిలీ ఉన్న ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి చూస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ ప్రాబ్లం. ఇగో యాక్సిడెంట్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది 100%. అంటే ఇది కూడా ఇది భూగర్భ దోషమా లేక ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో ఏదన్నా నెగిటివ్ ఉందా? ఇది కూలిపోవచ్చా? కూలిపోవడం అంటే కాదండి నేను చెప్పేది. అంటే కూలిపోయి యాక్సిడెంట్ అవుద్ది అలా కాదు. అంటే ఒక చిన్న దాంట్లో కూడా చిన్న ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇంట్లో కూడా అట్లాంటి యాక్సిడెంట్ ప్రాబ్లం ఉండొచ్చు. నెగటివ్ వైబ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి మీకు గతం వీడియోలో చెప్పాను లేదో, సంగారెడ్డి నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళేదో జాతక ప్రాగలేక కొంచెం చూయించుకొని అనుకుంటున్నారు, అంత లోపలని మన దగ్గరికి వస్తుంది అనేటటువంటి ఒక యాక్సిడెంట్ అయింది. ఎందుకని వాళ్ళు మళ్ళీ ఎట్లాగో స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు, నా దగ్గర గురుగారి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ వేరే సమస్యలకి యాక్సిడెంట్ అయింది, అలాగే తీసుకొచ్చారు మీ దగ్గర. వద్దామనే టైంలోనే ఇట్లా యాక్సిడెంట్ అయింది గురుగారు, ఇది ఏంటి సమస్య అసలు అని అంటే, నేను అన్ని బాడీలో ఉన్నటువంటి అన్ని విషయాలు చెక్ చేసిన, యాక్సిడెంట్ ప్రాబ్లం కూడా చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆమె లేటెస్ట్గా మొన్ననే కొన్నటువంటి వాచ్ పెట్టుకుంది, అందులో యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది. అది తీస్తే యాక్సిడెంట్ ప్రాబ్లం ఆమెకి నార్మల్ చూపిస్తుంది, అసలు లేదు, ప్రాబ్లమే లేదు. అంటే కొన్ని వస్తువులు మనం వాడేటటువంటి వస్తువుల వల్ల కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. అప్పుడు గ్రహాలకు సంబంధమే లేదు ఆ విషయం.